హాయ్ హలో మిత్రులారా, అందరూ బాగున్నారా? ఈ వీడియో చూడగానే కొంతమంది వెంటనే స్కిప్ చేస్తారు ఫ్రెండ్స్. మన ఇంటి ముందు చూస్తున్నాం, అలాగే మన పొలాల్లో చూస్తున్నాం అనుకుంటాం. కానీ మిత్రులారా, ఒకటి గుర్తుంచుకోండి, మనకు దేవుడు ప్రసాదించినటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో వేప చెట్టు ఒకటి ఫ్రెండ్స్. ఎందుకంటే వేపలోని కింద స్థాయి వేరు భాగం నుంచి పై స్థాయి చిటారు కొమ్మ చిగురు భాగం వరకు ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడుతుంది. ఎలా అనుకుంటున్నారా? వేప చెట్టును మనం సక్రమంగా వాడుకోవడం వల్ల ప్రతి నెల మనం కొంతమందిని సేవ్ చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం మిత్రులారా. ప్రతి నెల మనం ఇంటి ఖర్చుల నిమిత్తం కొంత మనీని తీస్తాంగా, దానిలో పేస్ట్ బ్రష్ కూడా కొంత వాడతాంగా. కుటుంబం మొత్తం ఒక 10-15 రోజులు వేప పొలను సక్రమంగా మనం వాడుకోవడం వల్ల దంతాల చిగులు వాపులు తగ్గడమే కాకుండా దంతాలు చాలా పటిష్టంగా ఉంటాయి, అలాగే తెల్లగా మెరుస్తాయి. దానివల్ల మనం కొంత మనీని సేవ్ చేసుకోవచ్చు. అదే కుటుంబానికి వేరే ఖర్చు నిమిత్తం వాడుకోవచ్చుగా. కాబట్టి వేప పుల్లని అంత తక్కువగా తీసిపారేమాకండి. అదేవిధంగా ఫ్రెండ్స్, షుగర్ పేషెంట్లు కానీ పొరగడుపున ఇష్టం ఉన్న వాళ్ళు వేపాకును ఒకసారి తిని చూసినట్లయితే, ముఖ్యంగా షుగర్ పేషెంట్లు, అదేవిధంగా ప్రతి రోజు ఒక వారం పాటు వేప చిగురుని తిని చూసినట్లయితే పేగుల్ని క్లీన్ చేయటమే కాకుండా పేగుల్లో ఉన్నటువంటి క్రిముల్ని వెంటనే క్లీన్ చేస్తుంది. అద్భుతమైన ఔషధ సంజీవిని లాంటి మొక్క వేప మొక్క చిగురు ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇష్టం ఉన్న వాళ్ళే ట్రై చేసి చూడండి. ఎందుకంటే వేప చిగురు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఒక్కసారి కష్టం అనుకోకుండా ఒక్కసారి షుగర్ పేషెంట్లు, అదేవిధంగా పొరగడుపున మామూలు వారు కూడా ఒక వారం పాటు ట్రై చేసి చూడండి. అద్భుతమైన ఆరోగ్య సూత్రాల్లో ఒక భాగం. మిత్రులారా, మనం చిన్నతనంలో ఎక్కువ మంది మనం చూసున్నట్లయితే మన రైతు సోదరులు, అంతెందుకు మన పూర్వీకులు, పూర్వకాలంలో ఈ ఎరువులు పురుగు మందులు లేవు. ఎక్కువ వేప చెట్లు విపరీతంగా ఉండేవి. ఆ వేప చెట్ల యొక్క వేపకాయల్ని, వేప పిండిని తీసుకొచ్చి మన తాతలు, మన ముత్తాతలు పొలాల్లో చల్లేవారు. దానివల్ల చీడపీడలు తక్కువగా రావటమే కాకుండా ఎక్కువ దిగుబడులు వచ్చాయి. ఎందుకంటే తక్కువ పెట్టుబడి పెడుతున్నాం కదా. ఇప్పుడు వేప చెట్లు అంటే వేప చెట్టు నుంచి వచ్చే కాయ గాని ఆకు గాని మనకు ఊరికే లభిస్తుంది. కాకపోతే కొంచెం కోసుకోవడం చాకరీ ఎక్కువ. దాన్ని తీసుకెళ్లి పొలాల్లో వేసుకోవడం వల్ల శిలీంధ్రాలనే చెడు శిలీంధ్రాలను చచ్చిపోవడమే కాకుండా మంచి శిలీంధ్రాలను బతికించింది. అదేవిధంగా వేరు వ్యవస్థను కూడా బాగా మంచిగా తయారు చేసిద్ది. అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక చిన్న విషయం అండి, మనకు చిన్నతనంలో గుర్తుందో లేదో, మనకు అమ్మవారు పోసినా దద్దు పోసినా మన చుట్టూ వేపాకులు పెట్టేవాళ్ళు. ఎందుకంటే వేపలో అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పెద్దలకు తెలియకుండా అలా పెట్టరుగా. అదేవిధంగా చర్మంలో ఏదైనా స్కిన్ డిసీజెస్ మీకు వచ్చినట్టే ఒక వారం పాటు వేపాకుని ఒంటి నిండా అప్లై చేసుకోండి. స్నానం చేసే ముందు ఎంత ఉపయోగపడుతుందో మీకు అలా అప్లై చేసుకోవడం వల్ల. అదేవిధంగా మిత్రులారా, మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లో చూసినట్లయితే వేపాకు సబ్బులు వస్తున్నాయి, వేపాకు నీళ్ళలో వేసుకొని స్నానం చేయమంటున్నారు. ఎందుకంటే అంత ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ మనం అలా చేయడానికి నామోషి. ఏదైనా రెడీమేడ్గా దొరకాలి, ఆల్టర్నేటివ్ దొరకాలి, తెచ్చుకొని వాడుకోవాలనుకుంటున్నాం. మిత్రులారా, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, తప్పకుండా మీ పల్లెటూరు కుర్రాన్ని ఒకసారి మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను ఫ్రెండ్స్. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వేపలో అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. దయచేసి ఒక్కసారి రైతు సోదరులు గమనించండి. మనం వేసే ఎరువుల్లో నత్రజని చాలా తక్కువ శాతం ఉంటుంది. అది మనం చల్లేటప్పుడు గాల్లో కలిసిపోతుంది. కానీ వేపలో అధికమైన నత్రజని ఉంటుందంట. అది దుక్కుల్లో వేసుకోవడం వల్ల 2 సంవత్సరాలు ఉపయోగపడుతుందంట ఫ్రెండ్స్ మనకు నత్రజని. అదేవిధంగా భూమి పొరల్లో శిలీంధ్రాలను నాశనం చేసి వేరు వ్యవస్థని అద్భుతంగా పనిచేసేలాగా వేప పనిచేస్తుందంట. కాబట్టి వేప వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. దైనందిన జీవితంలో వేప చెట్టుని ఒకసారి మనం వాడుకొని చూద్దాం. అద్భుతమైన ఫలితాలు ఆశిద్దాం ఫ్రెండ్స్. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మళ్ళీ అడుగుతున్నాను, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాబట్టి ఫ్రెండ్స్, మన పల్లెటూరులో ఎక్కువ శాతం వేప చెట్లు లభిస్తున్నాయి కాబట్టి ఒక్కసారి వేప పళ్ళతో పళ్ళు తోముకుందాం. మన పళ్ళు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా వేపను మనం దైనందిన జీవితంలో వాడటం వల్ల ఆర్థికంగా కొంత మనీని మనం సేవ్ చేసుకోవచ్చు. ఆ మనీని వేరే దానికి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి వేప వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసుకోండి ఫ్రెండ్స్. వేప చెట్టే కదా అని తేలిగ్గా తీసిపారేమాకండి. అద్భుతమైన ఔషధ సంజీవిని గుణాలున్న మొక్క వేప మొక్క. దీన్ని మనం జాగ్రత్తగా వాడుకున్నట్టయితే మనం ఆర్థికంగా పుష్టిగా తయారవుతాం. అదేవిధంగా వ్యవసాయంలో కూడా అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే దేశం లేదు ఫ్రెండ్స్.